A work transfer per unit mass for a steady flow process with reversible adiabatic compression. సో వర్క్ ట్రాన్స్ఫర్ ఏంటి అని అడిగాడు అనమాట. ఇక్కడ మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్టడీ ఫ్లో ప్రాసెస్ అన్నాడు. సో ఇంకా మనం బ్లైండ్గా ఇంటిగ్రేషన్ ఆఫ్ వీడిపి పెట్టేయడమే. స్టడీ ఫ్లో అన్నాడంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ వీడిపి. సో బెర్నౌల్లీస్ ఈక్వేషన్ P/ρg v²/2g + z ఈచ్ టర్మ్ రిప్రజెంట్స్ ఏం చెప్తుంది ఈచ్ టర్మ్ అని అడిగాడు. అంటే P/ρg సపరేట్గా ఏం చెప్తుంది, v²/2g అని చెప్తుంది, z ఏం చెప్తుంది. సో ఇది ఏం చెప్తుందంటే టోటల్ ఎనర్జీ పర్ యూనిట్ వెయిట్ అనమాట. టోటల్ ఎనర్జీ పర్ యూనిట్ వెయిట్ అనేది చెప్తుంది. సో ద థిక్నెస్ ఆఫ్ లామినార్ బౌండరీ లేయర్ అట్ ఏ డిస్టెన్స్ x ఫ్రమ్ ది లీడింగ్ ఎడ్జ్ ఓవర్ ఏ ఫ్లాట్ ప్లేట్ వేరీస్. లామినార్ బౌండరీ లేయర్ థిక్నెస్ అనేది ఎలా వేరీ అవుతుంది అంటే x⁻1/2 లేదా √x. దీని ఆన్సర్. ద ప్రాపర్టీ రిలేషన్ ఫర్ ఎంథాల్పీ చేంజ్ DH. ఎంథాల్పీ చేంజ్ ఎలా ఉంటుందని అడిగాడు. సో ఎంథాల్పీ చేంజ్ ఎలా ఇచ్చినప్పుడు మనకి యాక్చువల్ ఫార్ములా TdS = du + PdV. సో ఇక్కడ TdS మనం ఏం రాయొచ్చు, DH - VdP అని కూడా రాయొచ్చు. సో DH = TdS + VdP. DH అడిగాడు, DH = TdS + VdP. కింద సొల్యూషన్లో చూడండి, DH = TdS + VdP. Which of the following involve planning the production output level of major production lines produced by the firm? సో ఇది అయిపోయింది, అగ్రిగేట్ ప్రొడక్షన్ ప్లానింగ్. సో సేమ్ క్వశ్చన్ ఇది కూడా. మేజర్ ప్రొడక్షన్ లైన్స్ని ఏది ప్లాన్ చేస్తున్నా, అవుట్పుట్ లెవెల్స్ని ఏది ప్లాన్ చేస్తున్నా, అగ్రిగేట్ ప్రొడక్షన్ ప్లానింగ్. దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ జౌల్ థామ్సన్ కోఎఫిషియంట్ అడిగాడా. ఫర్ ఐడియల్ గ్యాస్కి ఎంత జౌల్ థామ్సన్ కోఎఫిషియంట్ అనేది 0. ఇక్కడ ఎలా నోటేట్ చేస్తున్నామంటే ∂T/∂P అట్ H అనేది మనం జౌల్ థామ్సన్ కోఎఫిషియంట్ అనేది ఎలా చూపిస్తాం అనమాట. థ్యాంక్ యూ.